సో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు షఫీ గారు ఉన్నారు. ఉపయోగపడుతుందా లేదా? గవర్నమెంట్ తప్పు కాదు, ప్రజల తప్పు కాదు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ నాయకులు షఫీ గారు ఉన్నారు. చెప్పండి, గ్రామ సభ ఉపయోగపడుతుందా లేదా? గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి, మీ వార్డులో ఇబ్బందులు ఏంటనేది ఇంటికి పిలిచి మరీ అడిగారు. ఎవరికి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి చేస్తే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తప్పు కాదు, ప్రజల తప్పు కాదు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏదైనా మనం కంప్లైంట్ చేస్తే అక్కడ రండి ఇక్కడ అనేది కాకుండా డైరెక్ట్ ఇవ్వమ్మా ఈ నెంబర్ అధికారులు వచ్చారు, ఆ నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్ అన్నమని చెప్పాలి. అంటే అధికారులు కొంచెం స్పష్టత ఏదైనా నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ సభ అయితే బాగా నడిచింది. ఇబ్బందులు చెప్పుకున్నారు. వాళ్ళ పరిష్కారాలు తొందరగా కొన్ని అయ్యి ఉంటాయి, కాని ఉంటాయి. అంటే నిధులు కలుగుతాయి కాబట్టి అవి కూడా అధిగమించే అవకాశం ఉంది. గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నేను చెప్పే ముఖ్య పాయింట్ ఏంటంటే ఆ వార్డులో ఉన్నటువంటి డిజైన్లు ఏవైతే ఉన్నారో ముందుగా కానీలు కానీ ఏదైనా స్కీమ్లు కానీ ఈవీలో 100% సబ్సిడీ ఇవ్వాలా. వికలాంగులకి దివ్యాంగులకి మన మున్సిపాలిటీ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో అందులో రూమ్ అయితే చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ఈ స్కీమ్ కూడా దాంట్లో 100% మీకు ఇవ్వాలా. సో ఈవీలో మీకు సబ్సిడీ ఇవ్వాలి. మన షాపులు మీకు కేటాయించాలా, కానీ కూడా నాకు ముందుగా కేటాయించాలి. అలాంటప్పుడు మనకి అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో ఇక్కడ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు అయితే గ్రామ సభ జరుగుతుంది. సో ఇక్కడ మన కల్లూరు మున్సిపల్ చైర్మన్ గారు అండ్ ఏఎంసీ చైర్మన్ గారు, ముఖ్యంగా మనకి 2+13 కౌన్సిలర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారితో. నమస్తే సార్. ఇప్పుడు ఈ గ్రామ సభ ఈ కార్యక్రమం మంచిదే అంటారా? ప్రజలకి ఇప్పుడు ప్రజల దగ్గరికి అధికారులు వస్తున్నారు. సో ఏమేమి సమస్యలు వస్తున్నాయి అసలు ఈ కార్యక్రమం? కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ఈ 99 డేస్ ప్రణాళిక ఏ విధంగా మనం హామీలు ఇచ్చాము, హామీలు మనం నెరవేర్చిన హామీలు కూడా ప్రజల దృష్టిలో తీసుకెళ్ళండి. వారి యొక్క సమస్యల్ని గుర్తించండి అని ఉన్నాయండి. అలాగనే మా ఎమ్మెల్యే డాక్టర్ రాఘమాయి దయానంద్ గారు ఆదేశాల మీద మన జిల్లా మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రివర్యులు బట్టి గారు, తుమ్మల నాయకులు గారు, ఈ యొక్క అందరూ సహకారాలతో మీ యొక్క గ్రామ సభని ఈరోజు విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పథకాలు గృహజ్యోతి కావచ్చు, రైతు బంధు కావచ్చు, మరియు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకా చాలా రకరకాలైన పథకాల్ని మేము ఈరోజు ప్రజలకి వివరించడం జరిగింది. ఈ నెలలో మాకు కొత్తగా మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ద్వారా 3500 ఇందిరమ్మ కాలనీలు ఇవ్వబోతున్నారు. అందుకనే మేము గ్రామ సభలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి, ఈ యొక్క సమస్యల్ని గ్రామ సభ ద్వారా తెలియపరచాలని మేము చెప్పడం జరిగింది. పిల్లల భవిష్యత్తుని బంగారం చేయటము. ఇది మంచి కార్యక్రమం కాబట్టే కదా ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి జనాలకి. కాదు, మన భవిష్యత్తు ఇది, మన పిల్లల భవిష్యత్తు. అందుకోసం ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ పాల్గొంటేనే వెనకట ఎలా అయితే సమాచారం అందేదో ఇప్పుడు కూడా ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశమే అది. జనాలందరినీ ఒక
చోట చేర్చి మంచి చెడులని చెప్పి వాళ్ళకి ఏమిస్తుంది ప్రభుత్వము, వాళ్ళకి అందుతున్నాయా? ఇవాళ 2 లక్షల రూపాయలు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. మరి అది తెలిస్తేనే కదా జనాలు అప్లై చేసుకునేది. మరి అట్లాగే ఎలా ఉంది మరి ప్రభుత్వము? మరి బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు ఏమైంది, స్టార్టింగ్ లో డబ్బులు అది నోట్లు బ్యాన్ చేసి అలా చేయడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డాము, ఇవాళ గ్యాస్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నాము. అట్లా